నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, డబ్బు సంపాదించడం కంటే మనం సేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కుటుంబంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, సేవింగ్స్ ప్లాన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ సేవింగ్స్ ప్లాన్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు, రికరెంట్ డిపాజిట్ చేయొచ్చు, ఎస్ఐపి చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ చేయొచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీకు ఏ విధంగా చేయొచ్చు, అసలు చేయడం ఏది చేస్తే బెస్ట్, అసలు మీకు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక్కొక్కటి తెలుసుకున్నాం. ఒకటి ప్రస్తుతం మీకు చాలామంది ఏంటంటే డబ్బు సంపాదిస్తున్నారు, కానీ దాన్ని ఏ విధంగా దాచుకోవాలనే విషయం తెలియట్లేదు. మళ్ళీ తిరిగి ఎమర్జెన్సీ విషయంలో వాటిని తిరిగి ఎలా తీసుకోవాలనేది, భవిష్యత్తులో ఎక్కడ పెట్టుబడి పెట్టాలనేది చాలామంది తెలియట్లేదు. డబ్బు సంపాదించేటప్పుడు ఆదాయం అనేది చాలా ఉంటుంది. అప్పుడు చాలామంది ఏంటంటే ఆదాయం ఉంటుంది, కానీ ఆదాయాన్ని సరైన క్రమంలో సేవ్ చేయట్లేదు. సేవ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్లో ఖర్చులు వచ్చినా, లేదంటే పిల్లల చదువుకు సంబంధించి ఏదైనా ఖర్చు వచ్చినా, పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా ఖర్చు వచ్చినా, ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా అడిగి అప్పు తీసుకోవాలన్నమాట. కానీ అప్పు తీసుకోకుండా మనం ఈ విధంగా సేవ్ చేసుకుని మనం ఎప్పటికప్పుడు సేవింగ్స్ చేసుకుంటూ ఉంటే ప్రతి నెల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగస్తులు ప్రతి నెల సేవ్ చేయగలరు, వ్యాపారస్తులు ప్రతి నెల సేవ్ చేయగలరు, ప్రొఫెషనల్స్ ఉంటారు, అంటే డాక్టర్, లాయర్, సిఏ ఇటువంటి వాళ్ళు కూడా ప్రతి నెల కూడా కొంత అమౌంట్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకోవడం అంటే రకరకాల ప్లానింగ్స్ ఉంటాయి మన దగ్గర. సంథింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే సంవత్సరంతో దాచుకున్న డబ్బులో కొంత అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి 5 లక్షలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు. అందులో కొంత అమౌంట్ని మనం, అంటే 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల మధ్యలో ఒకసారి వేస్తే దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. అలా కాదు, మంత్లీ ఒక 5,000 వచ్చింది, 5,000 అమౌంట్ని, ఒక సర్టెన్ అమౌంట్ని మనం చేయడం. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లీ ఒక 5,000 అనుకోండి, ఒక 5,000 మంత్లీ చేసుకుంటాం అనుకోండి, ఇన్స్టాల్మెంట్ ప్రకారం దాన్ని రికరెంట్ డిపాజిట్ అంటారు. మంత్లీ తీసుకుని ఒక 5 సంవత్సరాలు లేదా ఒక 10 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని ఒకసారి లంసమ్ అమౌంట్ ఇంట్రెస్ట్తో కలిపి తీసుకోవచ్చు. దాన్ని రికరెంట్ డిపాజిట్ అంటారు. రికరెంట్ డిపాజిట్, ఎఫ్డి డిపాజిట్లో సేమ్ ఒకటే ఇంట్రెస్ట్ వస్తుంది. కొన్ని బ్యాంకులు 6% వస్తాయి, కొన్ని బ్యాంకులు 7.5% అలా వస్తాయి. ఎందులో ఎక్కువ వస్తుందో చెప్పమంటే అది కూడా మీకు చెప్తాను. నాకు కాల్ చేస్తే లేదంటే మెసేజ్ చేస్తే దేంట్లో ఎక్కువ వస్తుందని చెప్తాను. దాని తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అనమాట. అంటే మార్కెట్లో పెట్టుబడులు సంబంధించి, అంటే మార్కెట్లో మనం బాగుందనుకోండి, ఫండ్స్ బాగుంటే బాగా పర్ఫామ్ చేస్తే డబ్బులన్నీ బాగా వస్తాయి. ఫండ్స్ బాగాలేదు, సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే తక్కువ వస్తాయి అమౌంట్లు. అది కూడా లంసమ్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఒకసారి వేసేసుకోవచ్చు, లేదంటే మంత్లీ వేసుకోవచ్చు. దాన్ని లంసమ్ చేసుకోవచ్చు, ఎస్ఐపి చేసుకోవచ్చు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి అంటాం అనమాట. లేదు, ఇన్సూరెన్స్లో చేసుకోవచ్చు. అంటే ఇన్సూరెన్స్ అంటే దాన్ని కూడా మనం లంసమ్ ఒకసారి ఇయర్లీ కట్టేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇయర్లీ 1,00,000 రూపాయలు చొప్పున కట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని 8,000 రూపాయల్లో 8,300 వస్తుంది, డివైడెడ్ బై 12 చేస్తే. అది 8,300 చొప్పున ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు అనమాట. అదొక ప్లానింగ్. అది కూడా 10 ఇయర్స్, మినిమం 6 ఇయర్స్, మ్యాక్సిమం 12 ఇయర్స్ వరకు కట్టుకోవచ్చు. లేదు మిడిల్గా 10 ఇయర్సే కడతానంటే 10 ఇయర్స్ కట్టుకుని ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వెయిట్ చేసి తీసుకోవచ్చు లంసమ్ అమౌంట్. లేదు ఇమీడియట్గా కావాలంటే, ఇమీడియట్గా అంటే ఇయర్ 1,00,000 రూపాయలు చేస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి 30,000, 35,000 అలా ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా, అంటే మీరు 30 ఇయర్స్ ఎంచుకోవచ్చు, 35 ఇయర్స్ ఎంచుకోవచ్చు. ఎంచుకున్న పీరియడ్ మొత్తం ఇస్తారు. అంటే మీరు పే చేసి 12 ఇయర్స్ పే చేసిన 35 ఇయర్స్ వరకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది పెన్షన్ లాగా ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. అది ఇన్సూరెన్స్లో ఒక ప్లాన్ అనమాట. దాని తర్వాత మనం హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే, హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. అందులో రిటర్న్స్ అనేది ఏమి రాదు, కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీకి 4 పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 సంవత్సరాల లోపు ఉందనుకోండి మీ వయసు, మీకు ఎంత పడుతుంది? 20,000 పడుతుంది మహా అయితే. ఆ 20,000 పడిన అమౌంట్ని మీరు ఏం చేస్తారు? డివైడెడ్ బై 365 చేసుకుంటే మహా అయితే 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు వస్తుంది. అంతకుమించి పెద్ద ఏం రాదు, అంతే కదా. ఆ అమౌంట్ మీరు 60 రూపాయలు చేసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా 60 రూపాయలకి 10 లక్షల కవరేజ్ వస్తుంది. అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే. 10 లక్షల ఖర్చు, హాస్పిటల్ ఖర్చు, మెడికల్ బిల్స్ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది. అది కూడా ఒక రకమైన సేవింగ్సే కదా చెప్పాలంటే. అది కూడా సేవింగ్స్లోకి వస్తుంది, సేవింగ్స్ ప్లాన్స్లోకి వస్తుంది. అది కూడా మీ చేతిలో అయ్యే 10 లక్షల ఖర్చు కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటే. మీరు చేసి జస్ట్ 20,000, మీరు 10 సంవత్సరాల్లో కట్టిన ఎంత కడతారు? 2 లక్షలు కడతారు. మీ కవరేజ్ వచ్చేటప్పటికి 10 లక్షల కవరేజ్ వస్తుంది. అది బెస్ట్ ఆప్షనే కదా చెప్పాలంటే. అది చాలామందికి
వీటి వల్ల ఫైనాన్షియల్గా ఒక అవేర్నెస్ అనేది వస్తుంది నేను ఇలా చెప్పడం వల్ల. మీకు కావాలంటే ఇంకా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, నాకు కాల్ చేసినా నేను ఇంకా డీటెయిల్గా చెప్తాను కావాలంటే. మీకు కింద కావాలంటే నా నెంబర్ కూడా ఇస్తాను, లింక్లో పెడతాను కావాలంటే. చాలామంది ఫైనాన్షియల్ లిటరసీ అనేది వస్తుంది. ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంటు, డబ్బుని ఎలా సేవ్ చేయాలి, ఏ విధంగా ఖర్చు చేయాలనేది తెలియట్లేదు. తరచుగా డబ్బుని మనం తెలివిగా వాడుకోవాలి. తెలివిగా డబ్బుని మనం ఖర్చు చేయడం అంటే అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు చేస్తున్నాం, ఎంత సేవ్ చేస్తున్నాం, ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం, ఎమర్జెన్సీలో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం లేదా, ఈ 5 పాయింట్లు మనం గుర్తుపెట్టుకుంటే బేసిక్గా మనం జాగ్రత్తగా ఫైనాన్షియల్గా మనం రేపొద్దున్న వచ్చే ఎటువంటి ఎమర్జెన్సీ అయినా సరే మనం ఈజీగా మనం ఎదుర్కోగలం అన్నమాట. ఈ 5 విధాలైన సమస్యల నుంచి మనం బయటపడచ్చు అన్నమాట. ఫస్ట్ మొదటి అడుగుగా మనం ఖర్చుల లిస్ట్ అనేది తయారు చేసుకోవాలి. ఖర్చు లిస్టులో ఏముంటాయి? ఇంటి ఖర్చు, కరెంటు బిల్లు, పిల్లల చదువు, ట్రావెలు, మెడిసిన్, ఇతర ఖర్చులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఈ ఖర్చులన్నింటినీ కూడా మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఉదాహరణకు ఒకళ్ళ ఆదాయం వచ్చి, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి ఆదాయం 30,000 అనుకుందాం. అందులో సేవింగ్స్ మనకు ఖచ్చితంగా 20% ఉండాలి. 20% అంటే ఎంత? 6,000 అనమాట. 6,000 సేవ్ చేయగలిగితే చాలు. ఖర్చులు 24,000 ఉన్నా 6,000 సేవ్ చేయగలిగితే చాలు. తర్వాత ఈ 6,000 సేవింగ్స్ అనేది మీకు ఇయర్లీ చూసుకున్నట్లయితే మనకి 10 నెలలు వేసుకుంటే 60,000, 12 నెలలు వేసుకుంటే 72,000 అవుతుంది. ఆ 72,000 సంవత్సరంలో సేవ్ అవుతుంది. దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అదే ఓ 10 సంవత్సరాలు సేవ్ చేస్తే చాలా అమౌంట్ అవుతుంది కదా. సంవత్సరంలో 72,000 అయితే 10 సంవత్సరాలకి 7 లక్షల పైనే అమౌంట్ వస్తుంది. 7 నుంచి 8 లక్షల మధ్యలో అమౌంట్ అనేది వస్తుంది. అది ఒక ఆదాయమే కదా. ఎమర్జెన్సీ ఫండ్ కింద మనం ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ప్రతి కుటుంబానికి ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. ఇది అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, బిజినెస్ నష్టం వచ్చినప్పుడు ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. కనీసం 6 నెలల ఖర్చు సేవ్ చేస్తుంది ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది. నెలకి 20,000 ఖర్చు అయితే 20,000 ఇంటూ 6 అంటే 1,20,000 మనం ఖర్చు పెడితే కనుక ఈ డబ్బుని సేవింగ్స్ అకౌంట్లో ఎఫ్డీగా ఉంచవచ్చు. 20,000 నెలకు ఖర్చు అయితే ఆ 20,000 ఖర్చుని 6 నెలల పాటు సేవ్ చేస్తే 20,000 అనేది 1,20,000 అవుతుంది. ఈ 1,20,000 కూడా ఎఫ్డీ కింద వేసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఒకేసారి కొంత అమౌంట్ బ్యాంకులో నిర్దిష్ట వ్యవధిలో నిర్దిష్ట కాలం తర్వాత తిరిగి పొందడాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం అన్నమాట. కొంత కాలం తర్వాత తీసుకుంటాం ఫిక్స్డ్ డిపాజిట్ అంటే. దాంట్లో ఏముంటాయంటే అసలు ప్రయోజనాలు ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టేసుకున్నాం కానీ దానివల్ల ప్రయోజనం ఏంటంటే మన డబ్బు సేఫ్గా ఉంటుంది. వడ్డీ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. ఎంత వడ్డీ అని ఫస్ట్ మనకి బాండ్ రూపంలో ఇచ్చారో అంత వడ్డీ కంపల్సరీగా ఇస్తారు. అది చాలా పెద్ద అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్ద అనుకూలంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. రిటర్న్స్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు.